ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆధార్ కార్డ్, మరి ఆధార్ కార్డ్ని మనం ఏదైనా వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళాలి. నేమ్ కానీ అడ్రస్ కానీ ఏమైనా మార్చుకోవాలంటే, ఇప్పుడు అది ఏం అవసరం లేదు, ఆధార్ మొబైల్ యాప్ వస్తుందని చెప్తున్నారు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే. ఆధార్ కార్డు ఇవాళ ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. భారతీయ పౌరుడిగా నిరూపించుకోవాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోనైనా, ప్రభుత్వ పథకాల్లో అయినా, ఓటర్ ఐడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవాళ ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. మిగతా కార్డులు ఉపయోగించే అవకాశం ఉందని ఎంతమంది చెప్పినా అన్నిటికన్నా ఎక్కువగా నమ్ముతున్నది, నమ్మకాన్ని కలిగిస్తున్నది ఆధార్ కార్డు అయితే ఎక్కడికి వెళ్ళినా దానికి తిరుగులేని బాణంలాగా ఉంది. అయితే పెద్ద చిక్కల్లా ఏమిటంటే దాంట్లో ఏదైనా మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అడ్రస్ చేంజ్ అయిపోయింది, మారాలి. పుట్టినరోజు తప్పుపడింది, డేట్ మార్చాలి. లేకపోతే ఫాదర్ పేరు తప్పుపడింది, ఇంకోటి ఏదైనా జరిగింది. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆధార్ సేవా కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఈ ఆధార్ సేవా కేంద్రాల లోపల విపరీతమైన రష్ ఉంటాం, క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడటం. ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఒక రోజంతా సెలవు పెట్టాల్సిన పరిస్థితి. పల్లెటూరులో అయితే ఇంకా పరిస్థితి ఘోరం. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ లేకపోతే రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు, గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు చాలా పడుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేటట్టుగా ఆధార్ యాప్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. త్వరలోనే యాప్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా రాలేదు, వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది వస్తే మాత్రం ఏమిటంటే ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారానే మనం సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఏంటంటే మనం ఓటీపీ మీద ఆధారపడే పద్ధతి పెట్టారు. అంటే మన ఫోన్ నెంబర్ దాని మీద ఉంటుంది, కంపల్సరీగా ఓటీపీ వస్తుంది. దీనివల్ల ఇంకా కొన్ని నష్టాలు కూడా జరిగాయి. ఫోన్ ఎవరికైనా దొరికితే, లేకపోతే ఒక మనిషిని ఎవరైనా పట్టుకొని వాడి ఫోన్ లాక్కొని, వాడి ఆధార్ కార్డు లాక్కొని, ఆధార్ కార్డులో మార్పులు చేసేసి దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా వేరే రకంగా మిస్యూజ్ చేసినటువంటి సంఘటనలు కూడా చాలా కనబడతాయి. ఓటీపీ రావడం అంటే ఫోన్ ఉంటే సరిపోతుంది. ఆ ఫోను నాదా నీదా అనేది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫోను ఓపెన్ చేయగలిగితే చాలా ఆటోమేటిక్ దాంట్లో ఓటీపీ నెంబర్ వస్తుంది, నెంబర్ చెప్పేస్తే సరిపోతుంది. ఇది ఒక రకంగా ఈజీగా దానిలో కొన్నిసార్లు ఆధార్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది చాలామంది విదేశాల్లో ఉండేవాళ్ళు భారతదేశంలో ప్రవేశించి ఇక్కడ ఆధార్ కార్డును పొందారని, ఈ పొందడానికి కూడా ఇది ఒక రకమైన ఉపయోగాలు జరిగాయని ఇట్లాగా కొన్నిటికి కారణాలు అవుతున్నాయి. సులభంగా ఆధార్ కార్డు పొందడం ఒకటి, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయడం చాలా సులభం అవడం ఒకటి. ఇలాంటి రకరకాల వల్ల అంటే వేరే వాళ్ళ ఆధార్ కార్డుని వీళ్ళ ఆధార్ కార్డు కింద మార్చుకున్న సంగతులు కూడా ఉన్నాయి. ఒకసారి పేరు మార్చి, ఒకసారి తల్లి పేరు మార్చి, ఒకసారి ఇలాగా ఒకేసారి అన్నీ మార్చకుండా ఒకటి మార్చుకుంటూ వచ్చేసి చివరికి అస్తిత్వమే పోతుంది. అవతల వాడి కార్డే పోయి ఇతర వాడికి వచ్చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడు కొన్ని లక్షల మంది కార్డులు వచ్చాయని ఇంకా మనం వింటున్నాం. ఇప్పుడు దీనికి కొత్తగా వచ్చే విధానం లోపల ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టబోతున్నారు. ద్వారా ముఖ కవలికల ద్వారానే మనం, అంటే మనం ఎదురుగా పెట్టుకుంటే ఫోన్ పెట్టుకొని మనం కెమెరా ఆన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా యాప్ లోపల ఇది చూసి గుర్తుపట్టి అది ఓపెన్ అయ్యి దాంట్లో కావాల్సిన వివరాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక ఓటీపీ అవసరం కానీ వేరే ఇంకేం చెప్పాల్సిన అవసరం కానీ ఉండకుండా అప్పుడు ముఖ కవలికలను బట్టి, కాబట్టి దాన్ని మార్చడం అంత సులభమైన విషయం కాదు. ఈ మధ్య తంబులో కూడా మార్పులు వస్తున్నాయి. బయోమెట్రిక్ సిస్టంలో కూడా దీని మీద ఉండే పొరలతోటి ఒక పల్చటి పొర తయారు చేసి ఆ పొరని ఈ వేలికి అంటించుకొని దాని ద్వారా బయోమెట్రిక్ విధానం లోపల మిస్యూజెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్ ఎంత ఉంటాయో డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అంతకన్నా ఎక్కువ ఉంటాయి. ఒకవైపున దీన్ని సమాజానికి ఉపయోగం కోసం వాడేటువంటి వాళ్ళు వాడుతూ ఉంటేనే దాన్ని సమాజ వినాశనం కోసం వాడేటువంటి వాళ్ళు కూడా తయారవుతూ ఉంటారు. అలా అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బయోమెట్రిక్ చాలామందికి అటెండెన్స్ కోసం కావాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నారు లేదా, వాళ్ళ ఆఫీస్కు టైంలో వస్తున్నారు లేదా అనేది బయోమెట్రిక్ సిస్టంలో తెలుస్తుంది. వాడు ఒక 4 రోజులు ఉద్యోగం లేకుండా పోయి కూడా ఫ్రెండ్కి ఆ పొర, ఈ ముద్రలు ఉండేటువంటి పొరను తయారు చేయించి వాడికి ఇచ్చేస్తే వాడు వేలు ముద్ర వేసుకొని వాడు వెళ్ళడమే కాకుండా వీడి ముద్ర కూడా వేసేసి వాడు కూడా వచ్చినట్టుగా చెప్పే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇంకా దాన్ని అనేక రకాల మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని లాకర్స్ ఓపెన్ చేయడానికి, కొన్ని వాటన్నిటికి బయోమెట్రిక్ సిస్టమ్ లోపల ఏమేం చేయగలుగుతారో అని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఫేస్ ఐడెంటిఫికేషన్ అనేది అంత సులభం కాదు. పొర అంటే ఏదో వేలుకి తయారు చేస్తారు కానీ ముఖానికి అంతా మాస్క్ తయారు చేసి ఆ మాస్క్ అంతా కూడా కరెక్ట్గా దాంట్లో ప్రతిబింబించాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. భవిష్యత్తులో అది కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, చెప్పలేము మనం. ఇప్పటికి మాత్రం సేఫ్గా పద్ధతి కాబట్టి
ఆధార్ కార్డు విషయం లోపల ఈ ముఖ కవలికలతో గుర్తుపట్టేటువంటి పరిస్థితి, ఓటీపీకి వీటన్నిటికీ చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి, మిస్యూజ్ కాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, తొందరగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఏ మార్పులు కావాలన్నా, అందులో ఏ చేంజెస్ కావాలన్నా కూడా ఇంట్లో కూర్చొని హాయిగా మనం ఈ ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ఇంటర్నెట్ లేకపోతే రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇలాంటి వాటన్నిటికీ ఉన్న ప్రతిబంధకాలని తొలగిపోయి హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం మాటికి మార్చుకోవడానికి వీలుపడేటువంటి పరిస్థితుల్లో కూడా దాంట్లో కూడా మళ్ళీ ఏదైనా మార్పులు వస్తాయి. దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయనే భయాలు మాత్రం వెన్నాడుతున్నాయి. అందుకే ఫేస్ ఇండెక్స్ సిస్టంలో కొంతవరకు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది మన వాళ్ళ ఆలోచన అటువైపు ప్రయాణం చేస్తుంది. ఆధార్ కార్డు అనేది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మొత్తం టోటల్గా, ఎందుకంటే అమెరికా లాంటి దేశాలకు వాటికి మొత్తం దేశానికి అందరికీ ఒక యూనిక్ కార్డు ఉంటుంది. ఆ యూనిక్ కార్డులోనే అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో మనలాగా డ్రైవింగ్ లైసెన్స్ వేరే ఉండి ఇంకోటి ఉండదు. దీనిలో కూడా అలాంటి పరిస్థితి తీసుకొద్దామని ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. ఇవరికి కరెంట్ బిల్ లాంటివి, ఎలక్ట్రిసిటీ బిల్లో ఉండే అడ్రస్ ఇది ఒకటే కాదా అంటే వేరే అడ్రస్లన్నీ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా, అన్నీ ఒకే దగ్గర నుంచి లభించేటట్టుగా కూడా చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేతిలో ఉంది. ఒకవేళ అలా జరిగినప్పుడు అమెరికా లాంటి దేశాలు, యూరప్ దేశాలకు ఉన్నట్టుగా ఒకే యూనిక్ కార్డు, ఆ కార్డు ఉంటే చాలు, ఇంకా వేరే కొత్తది ఏది అవసరం లేదు. మీకు కావాల్సినవన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఇంకా ఏదైనా మనం ఎన్ని కార్డులు అయితే బయట తీసుకున్నామో ఆ కార్డులన్నీ దాంట్లో వచ్చేస్తాయి. అట్లాంటి కార్డులు వచ్చేటువంటి సిస్టమ్ తయారు చేసినప్పుడు ప్రజలకు కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ కార్డులు కూడా పొడుగ్గా లేకుండా ఎంత వీలైతే అంత చిన్నగా ఉండేట్టుగా చేస్తే బ్యాగ్లో పర్సులో పెట్టుకోవడానికి వీలుగా, జేబులో పెట్టుకొని వెళ్ళిపోవడానికి వీలుగా ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. అలాంటి పాసిబిలిటీస్ని ఇంకా ఎంత వీలైతే అంత చిన్న సైజులో తయారు చేయడం కూడా ఒక ఆలోచన జరుగుతోంది. ఇవన్నీ అయినప్పుడు ఇంకా భారతీయులకి చాలా ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.